నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు సహించరని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు హరీష్ రావు పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిల ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి రైతు బంధు గురించి అడిగితే అహంకారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం దారుణమని హరీష్ రావు అన్నారు. సభలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్ట బాలకృష్ణారెడ్డి, చింత వెంకటేశ్వర రెడ్డి, నాయకులు డాక్టర్ అమరేందర్, కొలుపుల అమరేందర్, బీరు మల్లయ్య, పాండు, కిరణ్ తదితరులు ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. ఒకవేళ అవకాశం శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత భువనగిరి వైసీపీలో ఏం చేయాలో మనకు తెలుసు. ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పడమే మనం చేయాల్సిన వాళ్ళు. మనం ఎదురుగా చెప్పలేకపోయినా సోషల్ మీడియాలో ఖచ్చితంగా వాడుకోవాలి. నిజంగా మీ అందరినీ చూస్తా ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి మీరు నిలబడే ఉన్నారు కుర్చీలు జారకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. ఎంత బలంగా ఉన్నాం, మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చెప్పి చూపుతాం. ఇన్ని వేల మంది మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంటుంది. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకునే దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు. ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తాయి. దాటగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉన్నారు. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగారు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్ గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఇవాళ ఆయన మాటలు ఎవరైనా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి. అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం మనలో కనబడతాం. ఏం మాట్లాడారు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అయితే రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతాం. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబీకి ఇవాళ ప్రాజెక్టు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఏమైంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పీ ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమకాలకు నీళ్లు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేదు. 2021లో నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది. ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పని చేశారు. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పచెప్తే
ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితులు. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము, మా ప్రజాప్రతినిధులను బెదిరించడము, మా పార్టీ నాయకులని పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాకు అన్ని అబద్ధాలే కదా. ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మనం చేస్తాం. వాస్తవానికి ఏం చెప్పినా అన్నాడు, ఒక సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు మీరు 9వ తారీఖు నాడు చేసినట్టు మీరే చెప్పిండ్రు. ఇంకా రాలేని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలేదు. పార్టీగా మేము విమర్శ చేయలేదు ఎవరు కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరు విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పి తెల్లవారు పిలిచి సరే జరిగిపోయింది జరిగిపోయింది, ప్రజలు మనకి వాళ్ళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేది బాధ్యత. వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్టడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం. మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీకు సమానంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడలేదు, బొక్క పడ్డారు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేచుడు, మంత్రులు లేచి మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేచుడు. మనం ఎక్కడ అర్థం చెప్పలేదు, మనం ఎక్కడ వాళ్ళని ఆపలేదు, వాళ్ళనే ఆపుతున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించిన సాధ్యం కావట్లేదు. కొత్తగా మేము కూడా పెట్టినాం, కానీ అబద్ధాలు పట్టగాల్సి ఏం చేస్తుంటే కూర్చోడానికి మనం అర్థం లేదు. ఉన్నది నిజాలు చెప్పిన ప్రజలకు ఉండదు. తెల్లవారిని చూడ మనమేం ప్రశ్నించలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతు బంధు వచ్చిందా నేను అందరికీ చేయలేకుండా ఉన్నా. రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు అవుతుంటే లేదు. ఇదే మాట అనుకుంటున్నారు. రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సపోర్ట్ వస్తే అరే రైతు బంధు అవసరం చూసుకుంటున్నాడు, రైతు బంధు కాదు ఏదో వ్యాపార పట్టణం వస్తుంది, అదే రైతు బంధు కాదు కానీ రైతు బంధు రాలేదు అంటే ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అంటే నేను అడిగితే అందరూ చెప్తామండి. ఇదే పద్ధతి. ఎంతమంది చెప్తూ కొడతారు? 50 లక్షల మంది రైతున్నారు, అందరూ చెప్తూ కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్ వెళ్తారు? నోటుకు వస్తే కూతురు నేను చెప్పిన, నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎక్కడ ఆవేశంగా ఈ జిల్లాలో పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ మరి తప్పని పరిస్థితుల్లో మీకు చెప్పుదాం కొట్టే సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అని మాటలు స్పష్టంగా చెప్పిన. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ భక్తుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా మీ బట్ట విట్టా అని మాట కూడా చెప్పిన నేను బయటగానే. ఇప్పటికైనా మాట్లాడుకోవడం మంచిదైన మాట. రాజకీయాలు తెలియజేద్దాం. వ్యక్తిగత కక్షలతో ఈషతో కేసు పెట్టించడం, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు, ఇవి చేస్తే ఒప్పుకోవడానికి మేము మామూలు లేము.